తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర అయితే స్టార్ట్ అయింది. నేను ఇంతకుముందు అయితే 2 టైమ్స్ పోయినా, మొత్తం 5 టైమ్స్ అంటే మొక్కుకోవాలన్నమాట. నేను ఇన్ని సార్లు నిన్ను దర్శించుకుంటా స్వామి అని అయితే మొక్కుకుంటారు. కొంతమంది 3 టైమ్స్, కొంతమంది 5 టైమ్స్, ఇంకొంతమంది 9 టైమ్స్ అట్లా మొక్కుకుంటారు. బట్ నేను 2 టైమ్స్ పోయిన తర్వాత నాకు వీలు అవ్వలేదు, నేను వెళ్ళలేదు. బట్ ఒకసారి అయితే వెళ్ళాలి మళ్ళీ. అయితే ఇది వచ్చేసి అమరాబాద్ నుంచి చాలా వెహికల్స్ ఉంటాయి, హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ వెహికల్స్ ఉంటాయి, నాగర్ కర్నూలు నుంచి అయితే ఫుల్ స్పెషల్ బస్సులే ఉంటాయి అన్నమాట. ఇక అయితే ఇది 1 ఇయర్ మొత్తం టెంపుల్ మూసుకొనే ఉంటుంది. టెంపుల్ అంటే చాలా పెద్దగా ఉండదు, మొత్తం కొండ చర్యలు, లోయలు అట్లా ఉంటుంది. అక్కడ ఇంత ఒక పెద్ద గుహ, చిన్న గుహ లెక్క ఉంటుంది. అందులో ఎంత మంచిగా ఉంటుంది అంటే లింగమయ్య దేవుడు చాలా బాగుంటాడు. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు ఈ నల్లమల ఫారెస్ట్ అంటారు కదా, అందులోకి వెళ్ళే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మనుషులు కూడా కొంతమంది పాదయాత్రన వెళ్ళే వాళ్ళేమో లింగాలకు వెళ్ళి వెళ్తారనమాట. మోకాళ్ళ కుర్మ అవన్నీ దాటేసుకుంటూ పాదయాత్రన వెళ్తారు. లేదు మేము పాదయాత్ర చేయలేము అనుకున్న వాళ్ళు ఎట్లా అంటే అమరాబాద్కి వెళ్ళి వెళ్తారు అనమాట. అక్కడ తుఫాన్లు ఉంటాయి, బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి. నిజంగా చాలా బాగుంటుంది. ఇది సంవత్సరంలో 3 లేదా 4 రోజుల కంటే ఎక్కువ తెరిచి ఉండదు టెంపుల్. 1 ఇయర్ మొత్తం మూసుకొనే ఉంటాయి అనమాట టెంపుల్. ఇది 1 ఇయర్ మొత్తం మూసుకొనే ఉంటుంది. 3 లేదా 4 రోజులు మాత్రమే తెరుచుకొని ఉంటుంది. నిజంగా చాలా మంది జనాలు అయితే వస్తారు సిటీ నుంచి, తెలంగాణ మొత్తంలో అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా దర్శించుకుంటారు. కానీ ఈ జాతరకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, ఖాళీ బాటిల్ అయినా తీసుకొని వెళ్ళండి. ఎందుకనంటే ఒకవేళ వాటర్ అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు తేవడానికి కూడా చాలా కష్టపడతారు అనమాట. లోపల మొత్తం కొండ చర్యలకి వెళ్ళి మోసుకుంటూ వస్తారు కాబట్టి రేటు ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అయితే అసలు లీటర్ బాటిల్ ఒక 20 ఉంటే అప్పుడు ఒక 50-60 అట్లా ఉండే అనమాట. చాలా డబల్ కాదు, ట్రిపుల్ కూడా రేట్ చేస్తారు. కాబట్టి మీరు ఒక ఖాళీ బాటిల్ క్యారీ చేసిరనుకో, అక్కడ కొండ చర్యల పడితే వాటర్ వస్తుంటాయి, చాలా స్వచ్ఛమైన నీరు, వాటిని పట్టుకొని కూడా మనం తాగొచ్చు. సో జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటిని చేరుకోండి. వెళ్ళేటప్పుడు ఒక నామస్మరణ చేస్తుంటారు అనమాట. వస్తున్నాం లింగమయ్య.